హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఎంతో టేస్టీగా ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకునే స్పాంజ్ కేక్ వితౌట్ ఓవెన్ చూపించబోతున్నాను. ఈ వెనిలా స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజైతే నేను చూపించబోతున్నాను. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. చాలా స్పాంజీగా, చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం కప్పు తీసుకొని ఇంకా ఒక జల్లీ తీసుకొనేసి దాంట్లో ఒక 2 కప్స్ ఆఫ్ మైదా తీసుకొని దాన్ని లంప్స్ లేకుండా జల్లించి పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ షుగర్ని మిక్స్ చేసుకొని షుగర్ పౌడర్ తీసుకుంటున్నానండి 2 కప్స్. సేమ్ మనము మైదా ఎంతైతే తీసుకుంటున్నామో షుగర్ పౌడర్ కూడా అంతే తీసుకుంటాము. అది కూడా జల్లించి పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను 6 ఎగ్స్ తీసుకున్నానండి. 6 ఎగ్స్‌కి 1 కప్ ఆఫ్ గీ కానీ, ఆయిల్ కానీ, మీ దగ్గర గీ ఉంటే గీ వేయండి, లేదంటే ఆయిల్ వేసుకోవచ్చు. వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఇంకా కొంచెం ఒక 2 స్పూన్స్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ తీసుకుంటున్నాను. అది కొంచెం టేస్ట్ యాడ్ చేస్తుందండి కండెన్స్డ్ మిల్క్. ఇప్పుడైతే ఇవన్నీ నేను మిక్సీ జార్‌లో వేసుకొని ఎగ్, ఆయిల్, షుగర్ అంతా మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా ఫైన్‌గా ఒక పేస్ట్ లాగా మిక్స్‌కి వేసానండి. ఇప్పుడైతే దీనికి మనము ముందుగా జల్లించి పెట్టుకున్న షుగర్ అండ్ మైదా పిండిని యాడ్ చేసేసి మంచిగా బీప్ చేసుకోవాలి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో బీప్ చేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్ బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్తో అయినా బీప్ చేసుకోవచ్చండి. ఇలా లంప్స్ లేకుండా చాలా ఫైన్‌గా బీప్ చేసుకోవాలి. ఎంత ఫైన్‌గా బీప్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్‌గా వస్తుంది కేక్ టెక్స్చర్ అనేది. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన మీ దగ్గర ఒక ప్రెషర్ కుక్కర్ ఉంటే బాగా వైడ్‌గా వెడల్పుగా ఉండే ప్రెషర్ పాన్ టైప్‌ది తీసుకోండి. దాంట్లో అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసి సాల్ట్‌ని ఇలా స్ప్రెడ్ చేసేసి దానిపైన ఏదైనా ఒక బేస్ లాంటిది మీ దగ్గర ఏదో ఒక స్టాండ్స్ ఉంటాయి కదండీ! మనం కుకింగ్ చేసుకున్న తర్వాత పెట్టుకునే స్టాండ్స్. అది ఏదో ఒక స్టాండ్ పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాన్నైతే ముందుగా మనం ప్రీ హీట్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ ప్రీ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంటుంది కదండీ! స్పాంజ్ కేక్ మిశ్రమం దాన్నైతే కేక్ ప్లాటర్‌లో పెట్టుకోవాలి. కేక్ ప్లాటర్‌కి ఇలా గీ రాసి దానిపైన ఒక పొడిపిండి కొంచెం జల్లుకుంటే దానికి అంటుకోకుండా ఫైన్‌గా వస్తుంది. ఈజీగా వస్తుంది మనం తీసేటప్పుడు. సో, తర్వాత మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని దానిలోకి యాడ్ చేసేసి ఒకసారి ఇలా 2, 3 సార్లు ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయడం వల్ల దాంట్లో ఏదైనా లంప్స్ ఉన్నా, గ్యాప్స్ ఉన్నా గానీ ఫిల్ అవుతాయి. ఇప్పుడు మనం ప్రీహీట్ పెట్టుకున్న దాంట్లో ఈ పాత్రని పెట్టి క్లోజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే సిమ్‌లోనే ఉంచాలండి. కొంచెం సిమ్‌కి మిడిల్‌కి మీడియం ఫ్లేమ్‌లో ఉంచితే అది హాఫ్ అన్ అవర్‌కే అయిపోతుంది. ఎలా అయిపోయిందని మనం టెస్ట్ చేయడానికి ఒక టూత్‌పిక్ కానీ లేదా ఫోర్క్ ఉంటే ఫోర్క్‌తో కానీ, నైఫ్‌తో కానీ ఒకసారి ఇలా డిప్ చేసి చూస్తే ఆల్రెడీ కేక్ ఫినిష్ అయిపోతే అది దానికి అంటకుండా ఫ్రీగా వస్తుందండి. ఇప్పుడైతే చూడండి ఎంతో పర్ఫెక్ట్‌గా వచ్చింది కేక్ అయితే, స్పాంజ్ కేక్. మీరు మీ ఇంట్లో తయారు చేసి ఒకసారి ట్రై చేసి చూపించండి. నాకు కమెంట్ చేయండి. చూడండి పర్ఫెక్ట్‌గా వచ్చింది. అడుగు కూడా ఏం అంటుకోలేదు. మనము సిమ్‌లో పెట్టుకోవడం వల్ల అది అడుగు అంటుకోకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూడండి చాలా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. అంతా మిక్సీకి వేసేసేసి ఫైన్‌గా పెట్టేసేయడమే. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా తయారు చేసి నాకు